విజయవాడ ఎజెండాకు స్వాగతం. నేను సురేంద్ర. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మికులు ఆందోళన బాట పడుతున్నారు. కార్మిక సంఘాల నేతృత్వంలో సమ్మెకైతే దిగుతున్న పరిస్థితి. దాదాపు 20 రోజులు ఒక్కొక్క కార్మిక సంఘం 20 రోజులు సమ్మెలు కొనసాగుతున్న పరిస్థితిలో ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన కనిపించట్లేదు. ఇటు అంగన్వాడీలు కానీ, మున్సిపల్ వర్కర్స్ కానీ, సర్వశిక్ష అభ్యర్థి కానీ ఈ 3 రంగాలకి సంబంధించిన కార్మికులు అయితే రోడ్ల మీద ఉన్న పరిస్థితి. అయితే దఫాలుగా చర్చలు జరుగుతున్నా ప్రభుత్వం నుంచి మాత్రం కనీస స్పందన మాత్రం కనిపించిన నేపథ్యంలో మనతో మాట్లాడడానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్న ఉమామహేశ్వరు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ ఉన్నారు. ఇద్దరితో కూడా మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారంటే మీరు ఇప్పటికే నోటీస్ ఇచ్చారు, కానీ ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదు. చర్చలు జరుగుతున్నా కానీ చర్చలు పూర్తిగా విఫలమవుతున్న పరిస్థితి. ఎన్నిసార్లు చర్చలు జరిగినా అదే డిమాండ్లు, అదే పరిష్కార మార్గాలుగా కనిపిస్తున్న పరిస్థితి. కానీ ఎక్కడ సమస్య పరిష్కార మార్గం మాత్రం కనిపించట్లేదు. కార్మికులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఎలా చూడాలి? ప్రభుత్వం మొండి వైఖరే దీనికి ప్రధానమైన కారణం. ఎందుకనంటే ఈరోజు 24వ రోజు అంగన్వాడీ వాళ్ళ సమ్మె దిగి 4.5 సంవత్సరాలుగా అంగన్వాడీ కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రధానమైనటువంటి 3 డిమాండ్లు. మిగిలినటువంటి అనేకమైన విషయం మేము పరిష్కరించామని చెప్తున్నారు. 2 అబద్ధాలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఎందుకనంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 4,500 అంగన్వాడీ వాళ్ళకి పెంచారని చెప్పడం అబద్ధం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలు పెరిగింది 1000. ఇది వాస్తవం, అది ఆయనకి తెలుసు. కానీ దానికి భిన్నమైనటువంటి పద్ధతులు అన్నీ కూడా ఏంటంటే పరిష్కారం చేసినట్టుగా పేపర్ ప్రకటన కూడా ఇచ్చారు. అది ప్రభుత్వానికి తగదు. మేము ప్రధానంగా అడిగేది ఏంటంటే ఈరోజు అంగన్వాడీ వాళ్ళకి కనీస వేతనం 26,000 చెల్లించాలి అని. 26,000 అనేది మేము కాదు, కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషనే అది. రెండోది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారేమో, ఒకసారి గుర్తు చేస్తున్నాం. మీరు పాదయాత్ర చేసేటప్పుడు ఒక మాట చెప్పారండి, ఏదైతే తెలంగాణలో ఇస్తున్నారో ఇచ్చిన దానికన్నా 1,000 ఎప్పుడు ఎక్కువే ఉంటుందని అన్నారు మీరు. ఈరోజు తెలంగాణలో ఇస్తున్నటువంటిది 13,650 రూపాయలు. మీరు 1000 అదనంగా అన్నా కానీ 14,600 రూపాయలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రెండో వైపున ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతక్క గారు ప్రకటించారు 18,000 రూపాయలు మేము అంగన్వాడీ వాళ్ళకి ఇవ్వబోతున్నాం. మీ లైన్ ఏంటి? అన్ని రాష్ట్రాల కన్నా మేము బ్రహ్మాండంగా ముందు పీటన ఉంటామని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కార్మికుల సంక్షేమం పట్ల మీ పార్టీ పేరులోనే ఉంది, మామూలైనటువంటి రీతిగా కాదు. ఇతర ఏ పార్టీలు అట్లా పెట్టుకోవాలా. వై అంటే యువజన, అదే రకంగా ఎస్ అంటే శ్రామిక, ఆర్ అంటే రైతు. మరి శ్రామికులకి మీరేం చేయదలిచారు అని అడుగుతున్నాం. రెండో డిమాండ్ ఈరోజు వాళ్ళు అడుగుతుంది, సుప్రీంకోర్టు చెప్పింది వీళ్ళు గౌరవ వేతనం తీసుకునేటటువంటి సేవకులు కాదు, దే ఆర్ ఆల్ వర్కర్స్. 40 ఇయర్స్ నుంచి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఉందండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వర్కర్స్కి ఏదైతే బెనిఫిట్ ఇస్తున్నారో ఆ బెనిఫిట్ అనేటటువంటిది వాళ్ళకి ఇవ్వాలి అనేది స్పష్టంగా చెప్తే సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని కూడా మీరు ఖాతరు చేయరా? మేము కేంద్రానికి రాస్తామని. కేంద్రం చెప్పిందంతా మీరు చేస్తున్నారా, లేకపోతే తప్పించుకోవడానికి చెప్పేటటువంటి మాట ఇది? మూడోది, మినీ అంగన్వాడీ సెంటర్లని మెయిన్ సెంటర్స్గా మీరు చేస్తామని చెప్పారు. 5,600 సెంటర్స్ ఉన్నాయి. మీరు 5,600 సెంటర్స్ని మీరు చేసినట్లయితే అదనంగా వాళ్ళ వర్క్ బర్డెన్ తగ్గుతుంది. గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ ఎక్కువ ఉపయోగకరమైనటువంటి పద్ధతిలో చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి 3. దీనికి 3 సార్లు కూర్చుంటారు, 3 సార్లు లెగుస్తారు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ అంటారు. ఏమండి, ముఖ్యమంత్రి గారికి ఆ మాత్రం మీరు అప్రైజ్ చేయలేరా? లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఈ విషయాలన్నీ తెలియని స్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారా? సమాధానం చెప్పాలి సూటిగా. అట్లాగే ఈరోజు మున్సిపల్ వర్కర్సు గత 26వ తారీఖు నుంచి వాళ్ళ ఆందోళనకే వెళ్తామని చెప్తున్నారు. వెళ్ళేదానికి ముందు మీరు చర్చించారు, తర్వాత మళ్ళీ పిలిచి చర్చించారు. ఏం తేల్చారండి మీరు? మీరు చెప్పినటువంటి మాట ప్రకారమే కనీసంగా వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. చేయలా. వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నారు, ఇవ్వలా. ఈరోజు వాళ్ళు అడుగుతున్నటువంటిది అదే. అయ్యా, మీరు ఎవరినైతే ఈరోజు మున్సిపల్ వర్కర్స్ని కానీ అంగన్వాడీలను కానీ మీరు ఒక బ్రాండ్ వేశారు కరోనాలో, దే ఆర్ ఆల్ కరోనా వారియర్స్ అని.
అంటే కరోనాని ఎదుర్కొన్న యుద్ధ వీరులు అని. మీరు ఆ యుద్ధ వీరులకి ఏం చేయాలండి? పిలిచి సన్మానం చేయాలి. కానీ మీరేం చేస్తున్నారు? నిన్న ఈ కాలంలో మొత్తంగా చూస్తే శాంతియుతంగా చేస్తున్నటువంటి వాళ్ళకి మీరు 30 సెక్షన్ 144 సెక్షన్ పెట్టి ముందస్తు అరెస్టులు చేస్తారా? శాంతియుతంగా కలెక్టరేట్ల ముందంతా ఆందోళన చేశారు. ఎవరు ఏమీ బారికేడ్లు దూకి వెళ్ళలేదే. వెళ్ళకముందే మీరు అరెస్టులు చేసి వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టేటటువంటి పని ప్రభుత్వం చేస్తుంటే వాళ్ళ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందిగా. ఈరోజు ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు. ఇప్పుడు మీ ఎస్ఎస్ఏ డైరెక్టర్ గారు ఉన్నాడు, ఆయన శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నాడు? మొత్తాన్ని తీసేయండి, కేసులు నాకేం కొత్త కాదు. మీ ప్రభుత్వం చెప్పిన మాట లేకపోతే అధికారి చెప్తున్నటువంటి మాట ఇది? అంటే అందరినీ తీసేస్తారా? తీసేస్తే మీ ఉద్యోగాలు ఉంటాయా? మీ మంత్రుల ఉద్యోగాలు, ఎమ్మెల్యే ఉద్యోగాలు ఉంటాయా? కార్మికులంతా చేతగానటువంటి చవటలను దద్దమ్మలా ఏంటి? అంటే ఈరోజు సమ్మె చేసిన వాళ్ళందరినీ తీసేస్తాం, అంగన్వాడీ వాళ్ళకి 5వ తారీఖు నుంచి మేమంతా కూడా తొలగిస్తాం. ఏమిటి పద్ధతి ఇది? మీరు కానీ విధులకు హాజరు కాకపోతే చట్ట ప్రకారం సమ్మె నోటీస్ ఇచ్చారా లేదా మీరు చెప్పండి. మీరు 8వ తారీఖు నుంచి వాళ్ళు సమ్మె అంటే మీ మీద మాట గౌరవంతో మాకు కాస్త టైం ఇవ్వండి అని అంటే 12వ తారీఖు వాయిదా వేసుకున్నారు అంగన్వాడీలు. అంటే చట్ట ప్రకారము నోటీస్ ఇచ్చారు, మీ కోరిక మేరకు వాయిదా వేసుకున్నారు. ఈరోజు వాళ్ళని మేము తొలగిస్తామని చెప్తే అది ప్రభుత్వం ఆలోచిస్తుందా, అనాలోచితంగా వ్యవహరిస్తుందా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రభుత్వం అధికారులు లేకపోతే మంత్రులు చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు తెలంగాణ కన్నా ఎక్కువ ఇస్తామన్నారు. అప్పటికి జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి 10,000 ఉంది, కాబట్టి ఇక్కడ 11,000 చేసిన పరిస్థితి. తర్వాత తెలంగాణలో పెరిగిన ప్రతిసారి పెంచమంటే సాధ్యమయ్యే పని కాదు అనేది మంత్రులు చెప్తున్నమాట. ఆ మాటే జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమానండి. నేను మాట తప్పను మడం తిప్పను అని అంటారు ఆయన. ఏంటి దాని అర్థం? 13,650 రూపాయలు వాళ్ళు పెంచి సంవత్సరంన్నర 2 సంవత్సరాలు దాదాపు అవుతుంది. అంతకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పినవిడివేగా నువ్వు. మేము పోనీ మినిమమ్ వేజ్ సంగతి పక్కన పెట్టండి, కానీ దాని ప్రకారం అన్నా ఇవ్వాలిగా. వాళ్ళు 18,000 రూపాయలు ఇస్తామని వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఎప్పుడు ఇస్తారు? తర్వాత ఇచ్చిన సందర్భంగా అడగచ్చు. వాళ్ళు ఇస్తున్న దాని మీద అన్న నువ్వు చెప్పాలిగా. అంటే మా మాట మీద నిలకడలేదా మీ ప్రభుత్వానికి? లేదా మీరు చెప్పే మాటకు కూడా అర్థం లేదా? ఆ రోజు ఇచ్చారు, మేము కాదనలేదుగా. ఇప్పుడు ధరలు పెరిగినాయా లేదా? 4.5 సంవత్సరాల్లో 250 నుంచి 350% పెరిగిందండి. మీకు తెలుస్తుందిగా. మీరు పెంచిన కరెంటు ఛార్జీలే ఉంది, మీరు వేసిన చెత్త ఛార్జీ ఉంది, మీరు వేసినటువంటి ఈరోజు మిగిలినటువంటి అన్ని రకాలైనటువంటి ఛార్జీలు ఈరోజు విపరీతంగా పెరిగినాయి. ఆఖరికి పేదవాడు తాగేటటువంటి మందుతో సహా మీరు ధరలు పెంచారు. ఇంటికి వచ్చేటటువంటి ఆదాయం కూడా పడిపోయింది. మీరు అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చే అద్దెలు కానీ దినుసులకు ఇచ్చేటటువంటిది కానీ బకాయిలు పెడితే వీళ్ళు సొంతంగా డబ్బులు అనేటటువంటి అప్పులు తెచ్చుకొని ఏంటంటే కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ మీకు తెలియదండి. అందుకని ఈరోజు ప్రభుత్వం వితండవాదం చేయటం మంచిది కాదండి. ఖచ్చితంగా మీరు మాట అన్నారు, మాట మీద నిలబడండి, కనీసంగా నిలబడండి. అది మేము కోరేది. వాళ్ళు కనీసంగా కోరతను 26,000 సంగతి సరే, దాని మేరకైనా కానీ మీరు ఇచ్చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని మాత్రం మేము స్పష్టంగా చెప్పదలిచాం. అట్లాగే ఈరోజు రెచ్చగొట్టే పనులు చేయొద్దు. అధికారులకి మంత్రులకి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు రెచ్చగొడితే కార్మికులు వాళ్ళ హక్కులు ఎట్లా కాపాడుకోవాలో, వాళ్ళ హక్కులు ఎట్లా సాధించుకోవాలో వాళ్ళకి తెలుసు. గతంలో జరిగింది పక్కనే తమిళనాడులో. జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ఎన్జిఓస్ 3 లక్షల మందిని ఒక కలంపోటుతో సమ్మెలోకి వెళ్ళారని తీసేశారు. ఏం జరిగిందండి? 3 రోజులు తిరక్కముందే సుప్రీంకోర్టు మొట్టికాయలేసి నువ్వెట్టా తీసేస్తావమ్మా, నీకు హక్కే ఉంది, ఇమీడియట్గా పెట్టుకో అని చెప్తే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవన్నీ మీకు చట్టం తెలియదని మేము అనుకోం, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు మీకు తెలియదని మేము అనుకోం. కానీ దానికి భిన్నంగా వ్యవహరించి బెదిరింపులు పూనుకుంటే మాత్రం రేపు మళ్ళా 9వ తారీఖున మొత్తం ట్రేడ్ యూనియన్లన్నీ వాళ్ళకి అండగా స్వతంత్రంగా కార్యాచరణకి పూనుకుంటున్నాం. ప్రదర్శనలు, ధర్నాలు అంగన్వాడీలకి, మున్సిపల్కి, ఎస్ఎస్ఏకి అండగా మేము నిలబడుతున్నాం. 9 డెడ్లైన్ అనుకోవచ్చా? 9వ తారీఖున డెడ్లైన్ అనేటటువంటి ఇట్స్ స్టార్టింగ్. ఆల్రెడీ డెడ్లైన్ అనేది విధించారు. ఎందుకంటే ప్రభుత్వమే చెప్తుంది 5వ తారీఖు మా డెడ్లైన్ అని. మీరు 5వ తారీఖు డెడ్లైన్ కాదు, మీరు ఎన్ని డెడ్లైన్లు పెట్టినా కానీ
కార్మికులు ఐక్యంగా ఉన్నారు. మేము కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా నిలబడుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో 1 కోటి మంది కార్మికులు ఐక్యంగా నిలబడ్డారు. వాళ్ళకు అండగా ఉన్నారు. వాళ్ళందరూ ఒక పెట్టిన రంగంలో నిలబడితే మీ సంక్షేమ పథకాలు అనేటటువంటివి ఇప్పటికే లేవు. మీరు అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తిస్తున్నాయా? వర్తించట్లేదే. మున్సిపాలిటీ వాళ్ళకి వర్తిస్తున్నాయా? వర్తించట్లేదే. మరి అటువంటప్పుడు సంక్షేమ పథకాలు మాకు శ్రీరామ రక్ష అనుకుంటున్నారు. సంక్షేమ పథకాలు వర్తించిన వాళ్ళు వీళ్ళు. మీరు నిజంగా కానీ వాళ్ళ సంక్షేమం కోరేటైతే ప్రకటించండి, వీళ్ళకి కూడా సంక్షేమ పథకాలు మేము వర్తింపజేస్తామని. మీరు అది మాత్రం చేయరా? అంటే వీళ్ళు ఈరోజు చాలా మినిమం బేసిక్గా అట్టడుగున శాలరీస్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు. మరి వాళ్ళ ఎడలు కూడా కనికరం లేకుండా వ్యవహరించి బెదిరింపులకు పూనుకుంటే మాత్రం మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే మీ పార్టీ బీజేపీ వాళ్ళు తప్ప మిగిలిన అన్ని పార్టీలు వివిధ పద్ధతుల్లో వచ్చి వాళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఇట్ విల్ టేక్ ఏ పొలిటికల్ టర్న్. డోంట్ గివ్ దట్ ఆపర్చునిటీ. మీరు ఆ రకమైనటువంటి పరిస్థితి వస్తే మాత్రం మీ ప్రభుత్వానికి ఏంటంటే సీరియస్ ఛాలెంజెస్ ఉంటాయని మాత్రం నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ప్రభుత్వం ఆ రిస్క్ తీసుకోకుండా తక్షణం వాళ్ళ సమస్యలు చర్చల ద్వారా పరిష్కారం చేయండి. దానికి కావాల్సినటువంటి రీతిగా తోడ్పాటు మేము కార్మిక సంఘాలకు ఇవ్వాలంటే మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే మున్సిపల్ గారు, దాదాపు అంగన్వాడీలు కానీ మున్సిపల్ వర్కర్స్ కానీ సమ్మెలో ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలకి ప్రభుత్వం పూనుకున్నట్టయితే తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అంగన్వాడీలకు 5వ తారీఖు లోపు జాయిన్ అవ్వాలి, లేకపోతే విధులను తొలగిస్తామంటూ మౌలిక ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి. మరొక పక్క ప్రత్యామ్నాయ మార్గాలు అంటే ఇచ్చే ఫుడ్ అన్నీ కూడా సెక్రటరీ ద్వారా ఇప్పిస్తామని చెప్పి ఇప్పటికే చెప్పిన పరిస్థితి కూడా చూసాం. అంటే మున్సిపల్ వర్కర్ సమ్మెలో ఉంటే కాంట్రాక్ట్ బయట ప్రొక్రేన్లు కూడా తీసుకొచ్చి చెత్తనంతా ఎత్తే పరిస్థితి కూడా చేస్తున్నారు. వాళ్ళంతా కూడా అడ్డుకునే పరిస్థితి కూడా ఉంది. ఎలా చూడాలి ఈ రెండింటిని? ప్రభుత్వం ఎవరైతే 30 ఏళ్ల నుంచి 25 ఏళ్ల నుంచి పనిచేస్తూ పర్మనెంట్ చేస్తారు, మమ్మల్ని కూడా మా జీవితాలు మెరుగుపడతాయని చెప్పేసి గొడ్డు చాకిరి చేసుకుంటూ వస్తున్నారో వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా ప్రత్యామ్నాయ మార్గం పేరుతోటి వీళ్ళ ఉపాధిని దెబ్బకొడుతూ వీళ్ళ ఉద్యోగాల్ని తీసేస్తామని చెప్పేసి ప్రత్యామ్నాయ అంటే కొత్త వాళ్ళని నిరుద్యోగుల్ని తీసుకొచ్చి పనిచేస్తుంటే చూస్తూ ఊరుకోరు కార్మికులు. అది హక్కు, అది కార్మికుల ఉపాధికి సంబంధించిన హక్కు, పని హక్కు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. నా సమస్య పైన నేను పోరాడేటప్పుడు నా పని ఇంకోటి తీసుకుంటుంటే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటామంటే కార్మికులు చూస్తూ ఊరుకోరు, ఎదిరిస్తారు, అవసరమైతే ఆపుతారు కూడా. ఎవరైతే ఈ మున్సిపల్ కుప్పలు తీయటానికి కమిషన్లు ముందుకు తీసుకొస్తారో అవసరమైతే ఆ కుప్పల్లో కూడా వాళ్ళని సమాధి చేయగలరు. అందుకోసం మీరు అటువంటి ప్రయత్నం చేయొద్దు. ఇప్పటికైనా సరే మళ్ళా పిలిచి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయటం తప్పితే వేరే మార్గం లేదు. అంగన్వాడీ వాళ్ళకు సంబంధించి 1,00,000 మంది చేసే పనిని, సంవత్సరాల తరబడి చేసే పనిని ఎవరు నిర్వహిస్తారు? ఎవరు పిల్లలు ముడ్డికి అడుగుతారు? ఈ సచివాలయ ఉద్యోగులకు అడుగుతారా? కలెక్టర్ గారికి అడుగుతారా? కలెక్టర్ గారి ఇంట్లోనే 10 మంది పనిచేస్తుంటారు, సమస్య లేదు. ఒకవేళ అంగన్వాడీ ఉద్యోగుల తాళాలు తీసి వాళ్ళ సీట్లు వాళ్ళ ఉపాధిని దెబ్బ కొడతామంటే మేమంతా పోయి కలెక్టర్ ఆఫీస్లో కూర్చుంటాం. కలెక్టర్ గారు ఉండగలరా? కాబట్టి అలాంటి చేయొద్దు. నిన్న కలెక్టర్ ఆఫీస్ ముట్టడి అనేది శాంపిల్ మాత్రమే, ఓన్లీ బైటాయింపు మాత్రమే. అలా అని మా సెంటర్లో వచ్చి మీరు వచ్చి కూర్చున్నారా? మేము మీ ఆఫీస్లోకి వచ్చి మీ సీట్లలో కూర్చుంటాం. అప్పుడు మీకెవరు దిక్కు? ఎవ్వరు ఉండరు. అందుకోసం ఇప్పటికే అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు వీళ్ళకి మద్దతుగా రోడ్డు మీద వస్తున్నాయి. లక్షలాది ఓట్లు రేపు తిరగబడితే జగన్ కూడా అధికారం కోల్పోయి ఉద్యోగం కోల్పోతాడని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇది చెప్తున్నారు. పూర్తిగా చర్చల ద్వారా సమస్యని పరిష్కారానికి ప్రభుత్వం పూనుకోవాలంటూ కార్మిక సంఘాలు చెప్తున్నాయి. లేకపోతే ఎవరైతే ఆందోళన బాట పట్టి సమ్మెలో ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా కార్మిక సంఘాలు కూడా రోడ్డులోకి వస్తామని చెప్తున్న పరిస్థితి. 9వ తారీఖున ఆ ఉమ్మడి కార్యాచరణ, అన్ని కార్మిక సంఘాల ఉమ్మడి కార్యాచరణగా కూడా ప్రకటిస్తామని కూడా కార్మిక సంఘ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొని ఉంది. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర, RTV, విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.